ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజగ్రహ శాంతికే తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ నవమి, అనంతరం దశమి. ఈ దశమి తిథి అన్ని శుభకార్యాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అలాగే వస్త్రదానం, అన్నదానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది, రుణ బాధల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా స్వల్ప దోషం, కాబట్టి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్రస్థితి, శని యొక్క క్షేత్రస్థితి కాబట్టి ఇది శని తులా క్షేత్రస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు గ్రహాలకి పరివర్తన యోగం ఉంది. ఇది మంచి యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో మైత్రి కుంటుపడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి వ్యవహారాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. శక్తికి మించినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా శత్రుత్వాలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూలత లేకపోలేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో ప్రతికూలతని ప్రతిఘటించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు పర్వాలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాల్ని నివారించుకోగలుగుతారు. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఆశలు చిగురింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. బంధుమిత్రులతోటి ఏర్పడినటువంటి వివాదాలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆరోగ్య రక్షణకి తోడ్పడతాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు.
పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తిని పొందగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలతని కలిగించిన తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో మెలకువలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంకోచాలు వీడిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో అనిశ్చిత పరిస్థితులు వెలుగులోకి రావడంతో ప్రశాంతత కరువవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఆశలను చిగురింపు చేస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక భీతి కొనసాగుతుంది. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక ఆకస్మిక విజయాలను తెచ్చిపెడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. సంతోష వార్తలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభ సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు లభిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ఖర్చుల్ని నివారింప చేసుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. ముఖ్యంగా అష్టమ శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. గ్రహశాంతి ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు కుజగ్రహ శాంతి తప్పనిసరి. కుజగ్రహ శాంతి ప్రక్రియలో భాగమే ఆహార పదార్థాల స్వీకరణ కూడా. మరి కుజగ్రహ శాంతి నివారణకి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలో పరిశీలిద్దాం. గ్రహశాంతి నిమిత్తం మనం పలు రకాల పరిహార ప్రక్రియలను చేపడుతూ ఉంటాం. అయితే ఆయా గ్రహాలకు ప్రియమైన హితకరమైనటువంటి ఆహార పదార్థాలని ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా వాటి తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. మంగళవారానికి అధిపతి కుజుడు. మంగళవారం నాడు కుజస్మరణ ఉత్తమ ఫలితాలనిస్తుంది. జాతకరీత్యా కుజగ్రహం దోషంగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలని భుజించాలో చూద్దాం. కుజుడు అగ్నితత్వ గ్రహం. అందుచేత ఘాటైనటువంటి పదార్థాలు కుజునికి ప్రియమైనవి. కుజగ్రహం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. యవ్వనాన్ని సూచించేటువంటిది కుజగ్రహం. ఇతన్నే మంగళుడు, మంగళకరుడు అంటారు. కుజగ్రహాన్ని సమాధానపరిచి అనుకూలం చేసుకోవటానికి జాతకుడు తన ఆహారంలో కందులు, కందిపప్పు, ఉల్లిపాయలు, మసాలాలు, టీ, కాఫీ, బెల్లం, దానిమ్మ పండ్లు, ఎర్రటి ఆవాలు, నెయ్యి, గోధుమ నూక వంటివి స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా కుజగ్రహ శాంతి ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ప్రధానంగా కుజుడు శత్రుక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క బలాన్ని పెంచటానికి హనుమంతుడి చిత్రపటానికి సింధూరం అలంకరించి, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, ఎర్రటి మందారాలతో హనుమంతుణ్ణి అర్చన చేయటం ద్వారా స్వామివారికి బెల్లం, కొబ్బరి నివేదన చేసి ఓం శ్రీ మహాతేజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా సర్వ కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు, నూతన గృహప్రవేశానికి, గృహాన్ని నిర్మించటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధించటానికి చేసే చర్చలకు, ప్రణాళికలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ గృహంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు లలితా అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా, లలితా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి దానిమ్మ గింజలు, తేనె కలిపి నివేదన చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన పెంపొందింపజేసుకోవటానికి, చక్కటి అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వాళ్ళు కూడాను గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఆ గృహ స్థలాన్ని చూసేటప్పుడు కానీ
ఈశాన్యం బాగుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఈశాన్యం ఈశ్వర స్థానం. ఈశాన్యం పెరిగిందండి, మీకేంటి, ఆ స్థలం తీసుకోవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఒక గృహం కట్టేటప్పుడు కూడాను ఈశాన్యం బాగా పెరిగేటట్టుగా చూసుకొని కట్టుకున్నాయా అని కూడా చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తుశాస్త్రరీత్యా సబమైనటువంటి విషయం అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే, మిగతా మూలలతో పాటుగా ఈశాన్య మూలకు కూడా సమకోణం కలిగి స్థలం సమభుజంగా ఉన్నప్పుడు క్రమ నిర్మాణంతో ఏ చీకు చింత లేని జీవితం గడపటం సర్వసామాన్యమైనటువంటి విషయంగా ఇక్కడ గుర్తెరగాలి. మిగతా మూలలు అన్నీ కూడా సరిగ్గా ఉండి ఈశాన్య మూల ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఈశాన్యం పెరుగుతాం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. అటువంటి స్థలాల్లో సక్రమంగా ఇల్లు కట్టుకొని నివసించే వారికి ఆ ఇల్లు సర్వస్వప్రదాయిని అయి ధనం, పేరు, ప్రఖ్యాతలు అన్నీ కూడాను తీసుకువస్తుంది అనేటువంటి సందేహం ఏమాత్రం లేదు. తప్పనిసరిగా కీర్తి ప్రతిష్టలతో వారు తొలతొగటానికి ఆస్కారం ఉంది అన్నమాట. ఈశాన్య మూల పెరుగుదల అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా చూస్తే 5 విధాలుగా ఉంది. 5 రకాలుగా ఈశాన్య మూల పెరుగుదల కనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరులో. తూర్పు ఈశాన్యం పెరగటం మొట్టమొదటిదిగా చూస్తాం. ఎందుకంటే సూర్యుడు తూర్పు వైపు నుంచి ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి చాలా మంది భావన ఏంటంటే తూర్పు దిశగా ఇల్లు కట్టుకుంటే ఏ వాస్తు దోషాలు ఉండవని భావిస్తూ ఉంటారు శాస్త్రీయంగా. ఎందుకంటే శక్తి పుంజతత్వం సూర్యకిరణాల నుంచి లోపలికి వస్తుంది ఎక్కువగా, అంచేత తూర్పు దిశలో ఇల్లు కట్టుకుందాంలే ఇంకా దానిదేముంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, వాయవ్య నైరుతి మూలలు సమకోణాలుగా ఉండి ఆగ్నేయం 90 డిగ్రీల కంటే పెరిగి తూర్పు భుజం ఈశాన్యం వైపు పెరిగి ఈశాన్యం 90 డిగ్రీల కంటే తక్కువ చూపించినప్పుడు అది తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలం ఆ యజమానికి, ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి లేక అద్దెకు ఉండేటువంటి వాళ్ళకి కూడాను పేరు ప్రతిష్టల్ని తీసుకువస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. కేవలం ఒక్క ఈశాన్యం చూస్తే మీరు అన్ని బాగున్నాయిలే అనుకోవడానికి వీలు లేదు సుమా. ఈశాన్యం పెరిగి ఉంటే దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంతే. మిగతావన్నీ కూడా బాగానే ఉండాలి. అందుచేత ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఈశాన్యమే కాదు, మిగతా దిశల యొక్క ప్రభావం, ఈ యొక్క స్థలానికి పక్కన అటువైపు ఇటువైపు ఎదురువైపు వెనకవైపు ఉన్నటువంటి ప్రభావం అన్నీ కూడా చూసుకొనే మనం నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ధనానికి మాత్రం ఇలా పెరిగినటువంటి స్థలాలు పూచి ఇవ్వవు. బ్రహ్మాండంగా ధనం సంపాదిస్తారంటే ఏమో చెప్పలేం. యజమానికి అన్ని విధాలా కూడా అనుకూలవంతమైనటువంటి స్థలంగా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించగల సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటాడు అని మాత్రం చెప్పవచ్చు తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలాల్లో నివసించేటువంటి వారు. ఇక రెండవది గనక ఆలోచన చేసినట్లయితే ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం. సహజసిద్ధంగా ఉత్తరం అనేటువంటిది చాలా బాగుంటుంది. ఉత్తర దిశ కుబేర స్థాన దిశ. అందుచేత ఉత్తరం వైపు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఆగ్నేయంలో వంటగది చాలా చక్కగా వస్తుంది. అదే తూర్పు వైపు ఇల్లు కట్టుకునే వాళ్ళకి వంటగది వెనకాల కడదామా ముందు కడదామా అనే ఆలోచన వస్తుంది. నైరుతి ఆగ్నేయ మూలలు సమకోణాలు కలిగి ఉండి వాయవ్యం 70 డిగ్రీల కంటే ఎక్కువై ఉత్తర భుజం ఈశాన్య వైపు పెరిగి ఈశాన్యం 90 డిగ్రీల కంటే తక్కువ చూపించినప్పుడు అది ఉత్తర ఈశాన్యం పెరిగినటువంటి స్థలంగా మనం గుర్తెరగాలి. ఉత్తర ఈశాన్యం పెరిగినట్లయితే ఆ స్థలంలో యజమానికి, అందులో నివసించేటువంటి అద్దెదారులకు కూడాను ధన ప్రాప్తి కలుగ చేస్తుంది సుమా. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ధన ప్రాప్తి బాగా కలగాలి అంటే ఈ విధంగా ఉండాలి. ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం అయి ఉండాలి. కానీ పేరు ప్రతిష్టలకు అంత గొప్పగా పూచీ పడదు. బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు వస్తున్నాయండి అంటే అది
తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ధన సంపాదన విషయంలో కొద్ది తక్కువగానే ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత కష్టపడుతున్నప్పటికీ ధన సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది. ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. ధనం సాలినంతగా సంపాదించలేకపోతున్నాం. దీనికి ఏదైనా మార్గం ఉన్నదా అన్నది ప్రశ్న. సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తి కూడాను తాను సంపాదించేటువంటి ధనంలో కొంతైనా నిల్వ చేసి భవిష్యత్తుకు రాచబాట ఏర్పరచుకోవాలి అనేటువంటి సంకల్ప సిద్ధి చాలా మందికి ఉంటుంది. అయితే తాను సంపాదించే దానికన్నా కూడా నిల్వ చేసేది ఏది కనపడినప్పుడే ఆవేదన భరితమైనటువంటి ప్రభావాలు పొడసూపుతూ ఉంటాయి. అలా కాకుండా ధనం కొద్దిగా అయినా సరే నిల్వ చేసుకునేటువంటి స్థితిగతులు, ధన సంపాదన పెరిగేటువంటి స్థితిగతుల గురించి ఆలోచించినప్పుడు మీ బీరువాలో నీలం రంగు గుడ్డ పరిచి ధనం దాచే చోట దానిపైన స్వస్తిక్ గుర్తు వేసి దానిలో తప్పనిసరిగా కస్తూరి కాయను గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా ధనం దాచాలి అనే తపనతో పాటుగా ధనప్రాప్తికి అనేక చక్కటి మార్గాలు కూడాను మనసులోకి వస్తాయి. ధనలక్ష్మి మీ ఇంట్లో స్థిరత్వంగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.